తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మరియమ్మ చనిపోతే కేసీఆర్ వెంటనే స్పందించారని గుర్తు చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడికి ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. ఆ కుటుంబానికి 35 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని తేల్చి చెప్పారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ అయితే పట్టించుకునే నాదుడే లేడని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ స్పందించలేదని ధ్వజమెత్తారు. హోంశాఖ మంత్రిగా ఉండి నిద్రపోతున్నావా అని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మరియమ్మ ఘటన సమయంలో డీజీపీగా మహేందర్ రెడ్డి తప్పు ఒప్పుకున్నారని తెలిపారు. జరిగిన తప్పును ఒప్పుకుని డిపార్ట్మెంట్ గౌరవం కాపాడారని, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి డిపార్ట్మెంట్ గౌరవం దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. కర్ల రాజేష్ ఇష్యూకి సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ను కలుస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ చెప్పారు. రాజేష్ లాకప్ డెత్ గురై 85 రోజులు అవుతుంది. అయినప్పటికీ కర్ల రాజేష్ లాకప్ డెత్ గురి కావడానికి ఏ పోలీసులు కారణమో ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముందుకు రావట్లేదు. ఒక మాట చెప్పంటే లాకప్ ఉన్నదన్నట్టుగానే కనిపిస్తుంది. రెండు, ఒక్కసారి గతంలోకి వెళితే, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ అడ్డగూడూరు మండలం సంబంధించిన మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినప్పుడు ఏ మాట కా మాట ఆ రోజు కేసీఆర్ గారు నిజాయితీగా స్పందించాడు. వెంటనే చర్యలు చేపట్టాడు. లాకప్ డెత్కు ఎవరైతే కారకులో వాళ్ళని వదలొద్దు అని చెప్పి దళితుల మీద చేయబడితే ఊరుకోం కేసీఆర్. పోలీసుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం. మరియమ్మ కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు 15 లక్షల నష్టపరిహారం, 2 కుమార్తెలకు 10 లక్షల చొప్పున సహాయం. అంటే అక్కడ లాకప్ డెత్ ఆ రోజు మరియమ్మ జరిగింది, ఆమె దళితురాలే, ఈరోజు దళితుడే. ఆ రోజు కేసీఆర్ గారు 10 రోజులు తిరగకముందే స్పందించిండు, పోలీసులను హెచ్చరిక చేసిండు, పోలీసులను సస్పెండ్ చేసిండు, డిస్మిస్ చేసిండు. ఆ కుటుంబంలో కొడుకుకు 10 రోజులు తిరగకముందే ఉద్యోగ నియామక పత్రం ఇచ్చిండు. కుటుంబానికి దాదాపు 35 లక్షలు ఎక్స్రేస్ ఇచ్చిండు. అందులో ఒక్క పని కూడా ఈ కర్ల రాజేష్ లాకప్ డెసిషన్ చేయలే. ఇప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే సమయంలో పోలీసుల మీద చర్యలు లేవు. అదే సమయంలో కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. అంటే ఒక రకంగా చెప్పంటే కేసీఆర్ ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వానికి ఆకాశానికి భూమికున్నంత తేడా లాకప్ డెత్తుల విషయంలో కనిపిస్తున్నది. ఏది ఏమైనా కర్ల రాజేష్ లాకప్ డెత్కు కారకులు ఎవరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం హోంశాఖను దగ్గర పెట్టుకుని, ఆ రోజు కేసీఆర్ దగ్గర హోంశాఖ లేదు, మహమ్మద్ అలీ గారి దగ్గర లేదు, కానీ హోంశాఖ ఆయన దగ్గర లేకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన స్పందించాడు. కానీ హోంశాఖను రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని కూడా అసలు హోంశాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత గాఢ నిద్రలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నది. ఆ గాఢ నిద్రలో ఉండబడే రేవంత్ రెడ్డి సర్కారును నిద్ర లేపే విధంగా మా పోరాటాన్ని కొనసాగిస్తూనే అఖిలపక్ష సమావేశాన్ని కూడా త్వరలోనే నిర్వహిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.